గురిచేసింది. కొంతమంది దుండగులు రాంపల్లిలో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహం ఎడమ చేయితో పాటుగా అటు గదను కూడా ధ్వంసం చేశారు. ప్రస్తుతానికి నిందితులను అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఈ హనుమంతుడి విగ్రహం యొక్క ఎడమ చేతిని గదని పగలగొట్టింది ఎవరు? నడి చౌరస్తాలో ఉన్నటువంటి ఆ విగ్రహం ధ్వంసానికి పాల్పడింది ఎవరు? ఇప్పుడు రాంపల్లిలో ఈ విగ్రహం ధ్వంసం పైన హిందూ సంఘాలు మొత్తం తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా రైట్ సైడ్ విజువల్లో కనబడుతుంటే ఆ హనుమాన్ విగ్రహానికి సంబంధించినటువంటి ఆ హనుమంతుడి యొక్క విగ్రహం ఎడమ చేతిని అటు గదను కూడా ధ్వంసం చేశారు. అవి రెండు కూడా అక్కడ కింద లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీకు కనబడుతూ ఉన్నాయి, కింద పడిపోయి ఉన్నాయి. సో ప్రస్తుతానికి హిందూ సంఘాల ఆగ్రహం వెళ్ళగక్కుతూ ఉన్నాయి. ఆ పని చేసింది ఎవరు, ఎందుకు నిర్వాకానికి పాల్పడ్డారు, ఎంతటి వారైనా సరే ఉపేక్షించకుండా నిందితులు వెంటనే కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి ఆ విగ్రహం ముందు వారంతా ఆందోళన చేపట్టారు, నినాదాలు చేస్తున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. సో ఆ విగ్రహం ముందున్నటువంటి వారంతా కూడా ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తూ నిందితుల్ని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. మా ప్రతినిధి శిల్ప కూడా సిద్ధంగా ఉన్నారు. శిల్ప, సో రాంపల్లిలో ఉన్నటువంటి హనుమాన్ విగ్రహానికి సంబంధించినటువంటి ఎడమ చేతిని అండ్ గదను కూడా ధ్వంసం చేశారు నిందితులు. సో ఏంటి ఇంతకీ ఆ నిర్వాకానికి పాల్పడింది ఎవరు, దీనిపై ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? మరి ముఖ్యంగా అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉంటే ఆ నిందితులు ఎవరు అనేది బయట పెట్టొచ్చు. సో ఎలా జరిగింది, అప్డేట్స్ ఏంటి? కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి గ్రామంలో దుండగులు హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నిన్న అర్ధరాత్రి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఉదయం అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి హనుమాన్కి పూజలు చేయడానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక్కసారి ఎడమ చేతితో పాటు గదను పూర్తిగా ధ్వంసం చేస్తే వెంటనే వాళ్ళు షాక్ గురయ్యి అనంతరం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రధాన అర్చకులు ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనంతరం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అనేవి కీలకంగా మానే ఆ సీసీ కెమెరాల ఆధారంగా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేసినట్టు కూడా తెలిసింది. ఇంకోవైపు నిన్న బోడుపల్లో హనుమాన్ ఆలయానికి సంబంధించి కూడా ఒకవైపు ఉద్రిక్త వాతావరణాన్ని చోటు చేసుకుంది. ఇటు బీజేపీకి చెందినటువంటి కొంతమంది నాయకులు హనుమాన్ సంబంధించినటువంటి కొంత భూమిని ఆక్రమించారంటూ కూడా ఒకవైపు నిన్న అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీనికి ఏమైనా లింక్ ఉందని కూడా ప్రస్తుతం ఈ యాంగిల్లో పోలీసులు విచారణ చేసినట్టు కూడా తెలుస్తుంది. గతంలో నగరంలో అయినటువంటి ఎక్కడెక్కడ విగ్రహ ధ్వంసం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రస్తుతం పోలీసులు కూపిలాగే దీనికి ఏమైనా సంబంధం ఉందా, ఎందుకని చేశారు, ఎందుకు అటాక్ చేయాల్సి వచ్చిందని కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు అన్ని యాంగిల్లో కూడా ప్రస్తుతం విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇంకోవైపు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవడంతో ఖచ్చితంగా ఎవరిపై అనుమానం వ్యక్తమవుతోందా? అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల సీసీటీవీ దృశ్యాలు ఉన్నాయా? ఎవరైనా అనుమానితుల్ని గుర్తించారా పోలీసులు? రైట్, ఇప్పటికే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు పోలీసులు స్వాధీనం చేసుకొని దుండగులు వెళ్తున్నట్లు ఇప్పటికే గుర్తించారు. కానీ ఆ దుండగులు ఎవరు, మళ్ళీ ఆ ధ్వంసం చేశాక వాళ్ళు ఏ రూట్గా వెళ్లారు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు ఈ దిశగా ప్రస్తుతం అయితే వాళ్ళు తెలుసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో నిన్న జరిగినటువంటి ఏదైతే బుడుపల్లో జరిగినటువంటి ఇష్యూ ఉందో దీనికి ఏమైనా సంబంధం ఉందా ఈ యాంగిల్లో ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అటు ఏదైతే ఈ విషయం తెలుసుకున్నటువంటి హిందూ సంఘాలు పెద్ద ఎత్తున బోడుపల్లో జరిగిన సంఘటన ఏంటి, దీన్ని ఎలా లింకప్ చేస్తున్నారు పోలీసులు? రైట్, బోడుపల్లో కొంతమంది ఏదైతే బీజేపీకి చెందినటువంటి నాయకులు హనుమాన్ విగ్రహానికి చెందినటువంటి కొంత భూమిని ఆక్రమించారంటూ కూడా ఆరోపిస్తూ నిన్న పెద్ద ఎత్తున అక్కడ నిన్న గొడవలైనటువంటి అర్ధరాత్రినే మరోసారి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రాంపల్లిలో ఉన్నటువంటి విగ్రహాన్ని హనుమాన్ విగ్రహాన్ని వాళ్ళు ధ్వంసం చేయడంతో ఏమైనా కావాలని చేశారా, వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అంటూ కూడా ఒకవైపు పోలీసు, ఎందుకంటే మతపరమైనటువంటి సమస్య కావడంతో చాలా సెన్సిటివ్ ఇష్యూ కావడంతో చాలా అక్యురేట్ గా చేస్తున్నారని చెప్పుకోవచ్చు.
అక్కడ దానికి లింకప్ చేసి ఏమైనా సంబంధం ఉందని కూడా ప్రస్తుతం పోలీసులు చేసి, ఇంకోవైపు అటు పెద్ద ఎత్తున ఇటు హిందూ సంఘాలు కూడా రాంపల్లికి చేరుకోవడంతో ప్రస్తుతం శాంతి భద్రతలు దృష్ట్యా ఎక్కువగా అటు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి ఎవరిని కూడా అనుమతించకుండా భారీగా పోలీస్ బందోబస్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం రాంపల్లి ఏదైతే ఆలయం దగ్గర ప్రస్తుతం అయితే ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది. పెద్ద ఎత్తున అటు పోలీసు బలగాలు మోహరించే ఎవరిని కూడా దగ్గరికి రానివ్వకుండా ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తుంది. ఇంకోవైపు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షను వేయాలి, ఖచ్చితంగా వాళ్ళని ఎవరో మా ముందు ప్రవేశపెట్టాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద గతంలో జరిగినటువంటి ఏవైతే విగ్రహ ధ్వంసం కేసులు ఉంటే వాటిని మొత్తం కూడా లింకప్ చేసి అన్ని విధాలుగా ప్రస్తుతం పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. కేసుల పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు సీసీ కెమెరాలు, అదేవిధంగా నిన్న జరిగినటువంటి రెండు ఆధారంగా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి రాంపల్లిలో ఒక హనుమాన్ విగ్రహానికి సంబంధించిన ధ్వంసం చేసిన అంశం ఇప్పుడు హిందూ సంఘాలను ఆగ్రహం గురి చేస్తుంది. రాంపల్లికి సంబంధించినటువంటి ఎక్కడైతే హనుమాన్ విగ్రహం ధ్వంసమైందో ఆ ప్రాంత ప్రజలు మొత్తం కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుల్ని వెంటనే వారిని పట్టుకొని వారికి తగిన శిక్షలు వేయాలని చెప్పి వారంతా డిమాండ్ చేస్తున్నారు. మీరు చూడండి ఇక్కడ ఫోటోలో ఎడమ